ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ లీలాకృష్ణకి తులసమ్మకి పుట్టిన బిడ్డవి. ఇదే నిజం, ఇదే నిజం. అబద్ధం 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 అబద్ధం. అమ్మా, ఏంటి చెంప పగలగానే పగటి కలలు కంటున్నావా? ఇదంతా నా ఊహ. నిజమనుకుని భయపడి చచ్చాను. అమ్మా, ఆ అసలు ఆ లాకెట్ ఇంటి బయట ఎందుకు పాతిపెట్టావు? ఆ అవసరం నీకేం వచ్చింది? అబ్బా, ఆ అవసరం ఏంటో నేను చెప్తానమ్మా. అమ్మో, ఈయన నిజం చెప్పేసేలాగున్నారే. ఏమండి ఏమండి, నన్ను క్షమించండి. బుద్ధి తక్కువ ఇలాంటి చండాల పని చేశాను. ఇంకెప్పుడు చేయను. ఇదిగో చెప్పలు వేసుకుంటున్నాను. అమ్మా, అమ్మ మైథిలి, నీకు దొరికితే ఇచ్చేసేయమ్మా, లేదంటే మీ నాన్న నా ప్రాణం తీసేసేలా ఉన్నారు. సత్య, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎన్ని రకాలుగా యాక్టింగ్ చేసినా ఈ రోజు నిజం చెప్పక తప్పదు. నిజమా? ఏంటి నాన్న నిజం? ఆ లాకెట్ ఈ ఇంటికి ఎలా వచ్చిందో తెలుసమ్మా నీకు? ఎలా వచ్చింది నాన్న? అది అల్లుడు గారు రామయ్య గారి కంపెనీలో పనిచేశారు కదా, ఆ? అప్పుడు ఈయన పనితనాన్ని మెచ్చుకొని లాకెట్ బహుమతిగా ఇచ్చారంట. మీరు ఆగండి అత్తయ్య గారు. అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకోకండి, మర్యాద దక్కదు. అమ్మ మైథిలి, ఆ లాకెట్ ఎలా వచ్చిందంటే... మైథిలి, మనం అర్జెంట్గా స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఏమైందండి? అక్కడేదో వర్కర్స్ మధ్య గొడవ అంట. మనం వెళ్ళి క్లియర్ చేస్తే తప్ప పని జరిగేటట్టు లేదు. పద వెళ్దాం. అవునా, సరే పదండి. అమ్మా మైథిలి, నాన్న, నేను మళ్ళీ వస్తాను. అది కాదమ్మా. ఏమండి, వాళ్ళేదో అర్జెంట్ పనుండి వెళ్తామంటున్నారు కదా, మీరేమైనా చెప్పాలనుకుంటే తర్వాత చెప్పండి. అమ్మ మైథిలి, అమ్మ మీరు మైథిలి, వెళ్ళండమ్మా. మైథిలి. అమ్మ మైథిలి. వెళ్ళండి, సరే, వెళ్ళండి, వస్తాను. వెళ్ళండి. మైథిలి, భార్యవి కాబట్టి చెంపదెబ్బతో సరిపెడుతున్నా. ఇదే పని పరాయి వాళ్ళు చేసుంటే ప్రాణం తీసుండేవాణ్ణి. ఆ? మైథిలికి ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నిజం చెప్తాను. అమ్మయ్యా, మొత్తానికి ఈరోజు గండం గట్టెక్కింది. రేపటి సంగతి రేపు చూసుకుందాం. అంతే అమ్మా, అంతే. ఆ లాకెట్ లేకుండా ఈయనేమి చెప్పలేరు. చెప్పినా వాళ్ళు నమ్మరు. మైథిలికి నిజం తెలియకూడదన్న కారణంతోనే సత్య వాళ్ళు లాకెట్ని దాచుంటారు. నేనిప్పుడు మైథిలి గురించి నిజం చెప్పడానికి వెళ్తున్నానని వాళ్ళకు తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు. అలా జరగకుండా ఉండాలంటే సత్యవతికి తెలియకుండానే నేను జానకమ్మ గారిని కలవాలి. మైథిలి మీ ఇంటి వారసురాలే అన్న నిజం చెప్పాలి. కుంటినాయాలు రే గుణశేఖరం, ఎంత ధైర్యం లేకపోతే మా ఇంటికే వస్తావురా? మా అత్తయ్య గూరికి ద్రోహం చేసినందుకు చీకొట్టి మెడపట్టి బయటికి గంటినా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? పోరా ఇక్కడి నుంచే, పోరా ఇక్కడి నుంచే. రేయ్, ద్రోహం చేసింది నేను కాదు, నువ్వు చేసిన దుర్మార్గాలకి పాపాలకి ఎంతో మంది అమాయకులు బలైపోయారు. వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఆనాడు రామయ్య గారు చేసిన తప్పుకి ఎవరి జీవితాలు బలైపోయాయో తెలియదు, కానీ నువ్వు చేసిన ద్రోహానికి తులసమ్మ జీవితం సర్వనాశనం అయిపోయింది. తులసమ్మ? ఏ, అప్పుడే మర్చిపోయావా? తులసమ్మను నమ్మించి నమ్మక ద్రోహం చేసి పెళ్లికి ముందే ఆమెను తల్లిని చేశావు. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆ తల్లి బిడ్డలిద్దరిని చంపాలని చూశావు. వెంకటేశా, బతికున్నారేట్రా?
అంతేకాదు దగ్గరుండి మరీ చంపించావు. ఆనాడు నువ్వు చేసిన మారణ హోమానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇప్పుడే జానకమ్మ గారిని కలుస్తున్నా తులసమ్మ చావుకి కారణం నువ్వేనని చెప్తున్నా. ఆ తర్వాత నీ బిడ్డెవరో చెప్తాను. రేయ్! రేయ్, నిజం చెప్తావురా? నిజం? ఆనాడా తులసమ్మ ఎక్కడ నిజం చెప్పుద్దోనని దాన్నే చంపించినోనిరా నేను. అట్లాంటిది ఈరోజు లింగు లింగుమంటూ నువ్వొచ్చి నిజం చెప్పేస్తానంటే సూత్తు ఊరుకోవటానికి నేనేమన్నా సన్నాసిని అనుకున్నావురా? లీలా లీలా కృష్ణ ఎక్కడా? నాన్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మా నాన్నని లీలాకృష్ణ గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లీలాకృష్ణ గారు! అసలు నాన్న స్పృహ ఎందుకు తప్పినట్టు? లీలాకృష్ణ గారు కొట్టారా? లేదా ఇంకేమైనా జరిగిందా? అసలు నాన్న ప్రాణాలతో ఉన్నారా? నో, నాన్నకేం కాకూడదు. రే గుణశేఖర్, గుణశేఖర్! ఈ ఏదో స్పృహ తప్పాడా? ఏడు స్పృహలోకి వచ్చేలోపు కాళ్ళు చేతులు కట్టేసి ఏ చెరువులను తోసేయాలి, లేదంటే ఈ లోయలో కన్నా తోసేయాలి. అయ్యో బాబోయ్, మైథిలి ఏంటి నా కారెనకాలే వస్తుంది? కొప్ప తీసి గుణశేఖర్ గారిని కారులో ఎక్కించుకోవటం చూసేసినదేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.